శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా విక్రమార్కుడు శ్మశానం కేసి నడవసాగాడు. దానిలో ఉన్న బేతాళుడు రాజా అని ఒక కథ చెప్తాడు. ఈ కథకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పకపోయావంటే నీ శిరస్సు 1000 ఒక్కలవుతుంది అని చెప్తాడు. ఆ కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాడు. మళ్ళా శవం వెళ్ళి చెట్టు మీద ఎలాడుతుంది. మళ్ళా విక్రమార్కుడు మళ్ళా శవాన్ని భుజాన్ని వేసుకుని మళ్ళా దిగుతాడు. మళ్ళీ ఒక కథ. ఇదంతా రొటీన్గా సీరియల్ లాగా జరుగుతూనే ఉంటుంది. ఆ విధంగా ఇది ఈ కథ. 1వ ఛార్జ్షీటు, 2వ ఛార్జ్షీటు, 3వ ఛార్జ్షీటు, ఇలా ఛార్జ్షీట్లు వేసుకుంటూ వెళుతున్నారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో ఇప్పటికే చదివేవారికి, విఘ్నులకి, రాష్ట్ర ప్రజానీకానికి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా మెరిగిన వారిని, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉన్న వాళ్ళని ఈ కేసులో గుచ్చి జైల్లో పెట్టడం, ఆ జైలు నుంచి బయటికి రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం సుదీర్ఘకాలం, ఎంతకాలం అయితే అంతకాలం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేదే దీనిలో ఉద్దేశం. వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షసానందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో, రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు. నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే 90 రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే, వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దాయి, ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం. అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం. దానిలో భాగంగానే మొన్న ముగ్గురు, మన ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గారు వ్యాలిడ్ ఛార్జ్షీట్ని ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన, ఆ ఛార్జ్షీట్ని తిప్పి పంపటం వలన వారి ముగ్గురికి రిలీజ్ ఇవ్వటం జరిగింది, బయటకు రావడం కూడా జరిగింది. తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు. అది పెండింగ్లో ఉంది. దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు ఎంత కాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది. ఒక అభూత కల్పనలు. ఆ కథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ. ఏదో ఒక విధంగా వేధించాలి. ఎందుకు వేధించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్షా కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి, బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం. ఎందుకు కుటుంబాన్ని కూడా వేధించాలని, ఆయన కుమారుణ్ణి కూడా దీనిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, కంపెనీలు ఓపెన్ చేస్తారు. భాస్కర్ రెడ్డి గారు కూడా అలాగే వ్యాపారం చేసుకున్నాడు, కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసుకున్నాడు. ఆ కంపెనీలు లావాదేవీలన్నీ కూడా బహిరంగంగా చూపించాడు, ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాడు, వారికి పన్నులు కట్టాడు. అంత చట్టబద్ధంగా చేసినటువంటి కంపెనీలంట డొల్ల కంపెనీలంట. ఇవాళ డొల్ల కంపెనీ అని చెప్పేసి దానికి ఒక ముద్ర వేసి ఇవన్నీ డొల్ల కంపెనీలు కేవలం డబ్బులు మార్పిడి చేయడం కోసమే పెట్టారనేటువంటి మాట మాట్లాడతారు. అంతేకాదు, భూములు కొన్నారట, కొన్న భూములు పెరిగాయట, పెరిగిన భూములు అమ్ముకున్నారట. భూములు కొంటే పెరగవా? ఇప్పుడు కొన్నాడు కదా, ఎన్ని ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు కొన్నాడు. ఎంత కొన్నాడు? నాకు తెలిసి 60,000, 70,000 గజం పెట్టి కొన్నాడు. అంతకుముందు ఎంత దాని ధర? ఆయనకి అమ్మినోడు స్కామ్ చేసినట్టేనా? భూములు తిన్నాడు. ఆంధ్రజ్యోతి అసలు ఇన్వెస్టిగేషన్ టీం అంటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే పోలీసు వారు కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు ముందు. మొన్న ఈ నెల 13వ తేదీన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు 2 అనుకునే రాస్తారు. ఒకరికొకరు మాట్లాడుకుని ఇవాళ చెవిరెడ్డి మీద రాద్దాం, ఇవాళ రాంబాబు మీద రాద్దాం, ఇవాళ కేసీరెడ్డి మీద రాద్దాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాద్దాం, ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మీద రాద్దాం, ఇవాళ
మన కరుణాకర్ రెడ్డి గారి మీద రాద్దాం అని రాద్దామని అనుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాస్తుంటారు. ఆంధ్రజ్యోతిలో రాశారు భాస్కర్ రెడ్డి గారి మీద వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి 36 కోట్ల విలువైన భూమిని 2.93 కోట్లకు తన పరం చేసుకున్నాడంట. ఒక పూజారి గారి భూమిని చౌకగా. వాళ్ళ అబ్బాయి సవాలు విసిరాడు, అయ్యా 36 కోట్లకు మేము కొన్నామని చెప్తున్నారు కదా, దాని విలువ 36 కోట్లు, మేము కేవలం 2.93 లక్షలకే దాన్ని స్వాధీనం చేసుకున్నామని మీరు చెప్తున్నారు కదా, దీనిలో 10% 3.5 crores మీరు తీసుకోండి అని సవాల్ చేశారు. ఇంత భలే చౌక బేరం అండి. ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, రామోజీరావు గారి అబ్బాయి ఆయన పేరేంటి, కిరణ్కి, అదేవిధంగా రాధాకృష్ణకి 3.5 కోట్లకు మీరు కొనండి, రెడీగా ఉన్నారు. 36 కోట్ల భూమిని మీరు రాశారుగా, కొనండి. సజ్జల భార్గవరెడ్డి ఆయన మీద కక్ష, సోషల్ మీడియాని మాకు మెయింటైన్ చేశాడు కాబట్టి, సజ్జల వారి కుమారుడు కాబట్టి, సజ్జల భార్గవరెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు. అంతకుముందు కూడా అతను వ్యాపారం చేశాడు, ఇంకా రాకముందు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని లావాదేవీలే జరగల, బ్యాంక్ అకౌంట్ కూడా రాలా, అది స్కామ్ అంట. దాని గురించి పెద్ద గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం సిట్టు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆయన కూడా రోపలేద్దాం, ఎవరు దొరికితే ఆయన రోపలేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని సందర్భంగానే మనవి చేస్తున్నా. ఒకసారి అంటే చార్జ్ షీట్ తయారు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ వార్తలన్నీ కలిపి చార్జ్ షీట్ తయారు చేస్తారు. ఇది అతకదు, అతకపోతే జడ్జి గారు ఒప్పుకొని తిప్పి పంపిస్తారు. మీరు చూశారు, 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు కేసీరెడ్డిది. దాని మీద కేసీరెడ్డి పిటిషన్ పెట్టాడు. ఇవి బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు, ఈ బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల్ని వేరే సపరేట్గా పెట్టండి, దాని నోట్ల మీద ఉన్న నెంబర్లు కూడా నోట్ చేయండి అని. అవి ఎప్పుడు ప్రింట్ అయినాయో తెలుస్తాయి అని. లేదు కలిపేశాం అన్నారు. కలిపేస్తే మీరు కౌంటర్ ఫైల్ ఇవ్వమన్నారు. కౌంటర్ ఫైల్ ఇంతవరకు లేదు. ఎంత తిమ్మిని బొమ్మిని పడ్డారో, ఎంత గందరగోళం పడ్డారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ 11 కోట్ల వ్యవహారంలో సిట్టు ఎన్నిసార్లు సిట్ అయిందో, ఎన్నిసార్లు స్టాండ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన కథను అల్లినప్పుడు జరుగుతుంది. ఒక ఆధారాలు ఇట్టి పరిస్థితుల్లో దొరకనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు కూడా. ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది, ఎవరు ప్రైవేట్ వ్యక్తులు అమ్మలేదు. డిస్టిలరీ నుంచి తీసుకొచ్చారు, అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది. అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవాళ ఉంది. బార్ లైసెన్సులో మళ్ళీ పెంచటాలు రేట్లు, తగ్గించటాలు మళ్ళీ రేట్లు. ముందేమో షాపులు పెట్టారు, షాపులన్నీ పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకు అనుకూలంగా, కిక్ బ్యాక్స్ తీసుకొని. ఇవన్నీ స్కాములు చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్ప మరొకరు కాదు. ఇదంతటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని, దాన్ని నాశనం చేద్దామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో, ఆధారాలు లేని ఒక అభూతమైన కల్పనతో ఈ సిట్టు ద్వారా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలని చూస్తున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు, ఎంత అణిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిగిపోయేటటువంటి పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.